ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. 4 పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వెల్కమ్ టు వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈరోజు ఈ కిక్ ఇచ్చే గేమ్ షోలో పాల్గొనడానికి మన ముందుకు ఎవరు రాబోతున్నారో తెలుసా? బుల్లి తెర నక్షత్రాలు, ద స్టార్స్ ఆఫ్ స్మాల్ స్క్రీన్. ముందుగా షీలా సింగ్. సో లెట్స్ వెల్కమ్ షీలా సింగ్. సో వెల్కమ్ టు వావ్ మంచి ఇచ్చే గేమ్ షో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో ఆల్ ది బెస్ట్. ఈరోజు మీరు గెలవాలి. ఈ పార్టిసిపెంట్ మీకు తెలిసే ఉంటుంది, అందరినీ నవ్వించడమే ఇతని ధ్యేయం. ఫ్యూచర్లో ఒక రజనీకాంత్ అవ్వాలి అనేది ఆయన గోల్. లెట్స్ వెల్కమ్ రమేష్. అరే రజనీ ఎర్రి. ఓకే, సో వెల్కమ్ టు వావ్ మంచి ఇచ్చే గేమ్ షో. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 5 లక్షలు గెలవాలి. ఓకే ప్లీజ్. నెక్స్ట్ ఒక సూపర్ హీరోయిన్ రాబోతోంది. సూపర్ స్టార్కి ఇప్పుడే విష్ చేశాం కదా, సూపర్ హీరోయిన్ వస్తే బాగుంటుంది కదా. మన బుల్లితెర సూపర్ హీరోయిన్ అష్మిత. ఓకే, లెట్స్ వెల్కమ్ అష్మిత. Glad to meet you. సేమ్ హియర్. అంటే మనం వర్క్ చేశాం కానీ ఇప్పుడు ఇలా కలవలేదు. అవును. హౌ ఆర్ యు ఫీలింగ్? వావ్ మంచి. I'm feeling wow. ఓకే, ఇదే ఎక్స్ప్రెషన్ గెలిచిన తర్వాత ఇంకా ఐ నీడ్ ఎ బిగ్గర్ వన్. Definitely. ఓకే, ఆల్ ది బెస్ట్. Thank you so much. ప్లీజ్. షీలు, రజనీ, యాష్. ఇక 4వది ప్లీజ్ వెల్కమ్ నందు కిషోర్. నందు. లెట్స్ వెల్కమ్ నందు. సో ఈ వావ్ నీ అభిప్రాయం ఏంటి ఈ షో గురించి? లాగుంది సార్. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ. సో ప్లీజ్ 4 పార్టిసిపెంట్స్, లెట్స్ గో ఇంటూ 5 రౌండ్స్. సో ఇప్పుడు 5 లక్షల క్యాష్ మీ ఒక్కొక్కరికి ఇవ్వడానికి లెట్స్ వెల్కమ్ శ్రద్ధ. మీ అకౌంట్స్లోకి 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు, 5 లక్షలు. ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే ఒక సినిమా కథ చెప్తాను, టైటిల్ చెప్పను. సినిమా కథ చెప్పిన తర్వాత ఆ సినిమా కథలోంచి 5 ప్రశ్నలు అడుగుతాను. ఈ కట్ చేస్తే రౌండ్ క్యాష్ మనీ 50,000. క్లియర్? క్లియర్ సార్. షీలా రెడీ? రెడీ సార్. Ready, sir. కానీ ఫస్ట్ హీరోతో స్టార్ట్ చేద్దాం. రెడీయా? రెడీ సార్. సో లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే హీరో చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి వచ్చిన అనాథ. పెద్దవాడై మార్షల్ ఆర్ట్స్ కోచ్గా జీవితం గడుపుతూ ఉంటాడు. ఒకసారి హీరో ఒక గూండాని కొడుతూ ఉంటే హీరోయిన్ చూస్తుంది. హీరోపై కంప్లైంట్ చేస్తుంది. కట్ చేస్తే నిజం తెలుసుకున్న హీరోయిన్ హీరోకి సారీ చెప్తుంది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు, పెళ్లి చేసుకుంటారు. కట్ చేస్తే హీరోయిన్కి క్యాన్సర్ అని తెలుస్తుంది. హీరోయిన్ని కాపాడుకునేందుకు హీరో ముంబై వెళ్తాడు. మీరు చెప్పకూడదు. హీరోయిన్ ఆపరేషన్కి అయ్యే డబ్బుల కోసం కిక్ బాక్సింగ్ ఫైట్లో
ప్రాణాలకు తెగించి పోరాడతాడు. నో లిప్ మూమెంట్స్, నో లిప్ మూమెంట్స్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయిత ఎవరు? పవన్ కళ్యాణ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? రేణుకా దేశాయ్. వెరీ గుడ్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? గుర్తుకొస్తున్నాడు. గేట్ దగ్గర ఉన్నాడు, వచ్చేసాడు. ఓకే, టైం అవుట్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో నువ్వు బాగా పాడతావని విన్నాను నేను. ఈ రేయి తీయనిది రీమిక్స్ సాంగ్ ఒరిజినల్ గా ఏ సినిమాలో ఉంది? 2 సినిమాలు ఉన్నాయి సార్, అది కన్ఫ్యూజన్. చెప్పు. గుండమ్మ కథ లేదా మిస్ అమ్మ. 2 కాదు, టైం అవుట్. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో తాగుబోతు సర్వెంట్ గా నటించిన ఎంఎస్ నారాయణ పాత్ర పేరేంటి? గాలిగాడు. సారీ. ఓకే, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రచయిత చాలా మంది పవన్ కళ్యాణ్ అనుకోరు, బట్ పవన్ ఫస్ట్ టైం. ఆయన డైరెక్షన్. సో సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ రేణు దేశాయ్. సినిమాలో హీరో తండ్రిగా నటించింది రఘువరన్, వండర్ఫుల్ యాక్టర్. ఈ సినిమాలో ఈ రేయి తీయంది సాంగ్ రీమిక్స్ ఒరిజినల్ సాంగ్ చిట్టి చెల్లెలు. ఈ సినిమాలో తాగుబో సర్వెంట్ గా నటించిన ఎంఎస్ నారాయణ పాత్ర పేరు? కోటి లింగాలలో అంటాం అలాగే లింగం. 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 ఓకే, సో నువ్వు 2 కరెక్ట్ గా చెప్పావు. నందకిషోర్ ఫస్ట్ రౌండ్ కట్ చేస్తేలో 30,000 పోగొట్టుకుని 20,000 కాపాడుకుని నీ దగ్గర ఇప్పుడు 4,70,000. సో 20,000 నీ అకౌంట్ లో భద్రంగా ఉంది, బట్ 30,000 శ్రద్ధ 30,000 తీసుకెళ్ళిపోమా. టేక్ 30,000. అష్మిత, అభిషేక్ బచ్చన్ అంటే ఇష్టం? వెరీ వెరీ మచ్. చాలా బాగుంటాడు. చాలా బాగుంటాడా? అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. వెరీ గుడ్ యాక్టర్. అంటే మనం బాగుండమా రమేష్? అంటే పక్కనే ఉంటాం కాబట్టి పొరిగింటి అది కూడా కాదు, అది అంటారు అది కదా. కూడా కరెక్టే. దూరపు కొండలు. ఓకే, రెడీ అష్మిత? రెడీ సార్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. హీరో మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వ్యక్తి, కవి కూడా. హీరో అంటే అందరికీ ఇష్టమే, ఇద్దరికి తప్ప. ఆ ఇద్దరిలో ఒకరు హీరో తండ్రి, రెండవ వ్యక్తి హీరో ఎంతగానో ప్రేమించే హీరోయిన్. కట్ చేస్తే హీరో ఇంట్లోంచి బయటకు వచ్చి ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు. హీరోయిన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని హీరో ఓ సినీ గేయ రచయితకు గోస్ట్ రైటర్ గా ఎన్నో పాటలు రాస్తాడు. అవి విపరీతమైన ఆదరణని పొందుతాయి. కట్ చేస్తే హీరోయిన్కి నిజం తెలిసి హీరో ప్రేమని అంగీకరిస్తుంది. తెలిసిపోయినట్టుంది. కొత్త. ప్లీజ్ నో డిస్టర్బెన్స్ అని చెప్పండి సార్. నో డిస్టర్బెన్స్. ముఖ్యంగా ఈ సైడ్. ఇప్పుడు నీకు అర్థమైంది ఏంటి అష్మిత? నీకు అర్థమైంది ఏంటంటే, సార్ నువ్వు కథ విన్న తర్వాత నేను క్వశ్చన్స్ లోకి వెళ్లే ముందు వీళ్ళు ముగ్గురు ఏదేదో మాట్లాడి నువ్వు ఆ కథని మర్చిపోయేటట్టు చేశారు. నేను మళ్ళీ ఆ కథను రిపీట్ చేయను. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో జెనీలియా పేరేమిటి? రాంగ్ ఆన్సర్ ఇస్తే మైనస్ ఏం లేదు కదా సార్? మైనస్ ఏం లేదు, ట్రై చేయొచ్చు. నందిని. నో, సారీ. ఓకే. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? చక్రి. గుడ్. ఈ సినిమాకి క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? సూర్య కిరణ్. కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? చాలా మంచి స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. నీకేంటి తెలిసిపోయిందా? కోట శ్రీనివాస్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో ఓ మగువా నీతో ఆ పాటను పాడండి. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేశా,
కాళిదాసులాగా మారి కవితేర నేను పాడేస్తున్నానా సారీ సార్, నాకు తెలుగు రాదు, అట్లీస్ట్ అంతా పాడాను కదా. సరే అట్లీస్ట్ ఫస్ట్ లైన్ మళ్ళీ బ్రైట్ గా పాడండి. ఓకే. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, నువ్వు ఫినిష్ కాళిదాసులాగా మారి కంటే రాసేసా. ఓకే. సినిమా పేరు సత్యం. గుడ్. సో వెల్ డన్. సినిమాలో ఫస్ట్ క్వశ్చన్, జెనీలియా పేరు అంకిత, ఓ నువ్వు నందిని ఏదో అన్నావు. అవును సార్. సినిమాకి సంగీత దర్శకుడు చక్రి, హస్ డన్ వండర్ఫుల్ మ్యూజిక్. ఈ సినిమాకి దర్శకుడు సూర్యకిరణ్. ఈ సినిమాలో హీరో తండ్రిగా మల్లాది రాఘవ అండ్ సాంగ్ బాగా పాడావు. సో 1, 2, 3 కరెక్ట్ గా చెప్పి సో 30,000 నీ అకౌంట్ లో, 20,000 మా అకౌంట్ లో. ఓకే. Okay, సో sir. శ్రద్ధ డబ్బు తీసుకో. శ్రద్ధగా వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. అశ్మిత కూడా బాగా ఆడి నందకిషోర్ కంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగి 4,80,000. సో ఆర్ యు రెడీ? రైట్ సార్. ఓకే. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన అన్నా చెల్లెళ్ళు, చెల్లికి అన్నీ తానై అల్లారు ముద్దుగా పెంచుతాడు హీరో. హీరో ఓ బొమ్మల తయారీ కంపెనీ పెట్టి లక్షాధికారి అవుతాడు. కట్ చేస్తే హీరో చెల్లెలు ఓ కార్మిక నాయకుడిని ప్రేమిస్తుంది. హీరోకి ఇష్టం లేకపోయినా చెల్లెలు ప్రేమను గౌరవించి ఇద్దరికీ పెళ్లి చేస్తాడు. కట్ చేస్తే అత్తింట్లో హీరో చెల్లెలకు అన్ని కష్టాలే, పైగా హీరోకి అతని బావకు మధ్య మనస్పర్ధలు వస్తాయి. కట్ చేస్తే ఓ కుట్ర వల్ల హీరో సర్వం కోల్పోయి బికారి అవుతాడు. భార్యను కోల్పోయి దేశాలు పట్టిపోతాడు. తిరిగొచ్చిన హీరో అనారోగ్యంతో మరణిస్తాడు. ఇది చూసిన హీరో చెల్లెలు కూడా మరణిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో బావగా నటించింది ఎవరు? కాంతారావు గారు. క్వశ్చన్ నెంబర్ 2, హీరో చెల్లెలుగా నటించింది ఎవరు? సావిత్రి గారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పేరేమిటి? ఆయనకి 2 పేర్లు ఉన్నాయి, ఏ పేరు చెప్పినా పర్లేదు ఆ సినిమాలో. ట్రై చేయి, 5 lakhs నువ్వు సేవ్ చేసుకోవాలి. 5 lakhs, Ramesh, come on. ట్రై చేయి. టైం అవుట్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో దేవిక పాత్ర ఏమిటి? రామారావు గారు వైఫ్. రామారావు గారి వైఫ్ గారు. కరెక్ట్. ఈ సినిమాలో హీరో చెల్లెల్ని కష్టపెట్టే గయ్యాళి పాత్రలో నటించింది ఎవరు? సూర్యకాంతం గారు. ఇప్పుడు నీ అకౌంట్ లో నుంచి 4 కరెక్ట్ గా చెప్పావు, ఒక్కటే మిస్ చేసావు. అది కూడా ఆయన సినిమాలో ఎన్టీఆర్ పేరు రాజు. ఆయన కార్మికుడుగా ఉన్నప్పుడు లక్షాధికారి అయిన తర్వాత హీ బికమ్స్ రాజశేఖర్. సో అదొకటే మిస్ చేసావు. సో 4,90,000 నీ అకౌంట్ లో, 10,000 మా అకౌంట్ లో. శ్రద్ధ, టేక్ 10,000 ఫ్రమ్ దిస్ ఫోన్. ఈ రౌండ్ లో ద లాస్ట్ పార్టిసిపెంట్ బట్ నాట్ ద లీస్ట్. హీరో ఓ నిరుద్యోగి, ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఒకరోజు రోడ్డు మీద తప్పతాగి పడిపోయిన ఓ కోటీశ్వరుణ్ణి చూస్తాడు. కట్ చేస్తే హీరో ఆ తాగుబోతును తన రూమ్కి తీసుకొచ్చి బంధించి ఆ తాగుబోతుంటున్న స్టార్ హోటల్కి వెళ్తాడు. జీవితంలో ఊహించలేనన్ని లగ్జరీలను అనుభవిస్తూ ఉంటాడు. ఏయ్ నువ్వు నేనేం చేయాలి? కట్ చేస్తే అదే హోటల్లో దిగిన ఓ మెజీషియన్ కూతురు హీరోయిన్. హీరోయిన్లు ప్రేమలో పడతారు. అదే సమయంలో హీరోపై హత్యా ప్రయత్నాలు జరుగుతుంటాయి. చివరికి డబ్బుని, లగ్జరీల్ని అన్నీ వదిలేసి తిరిగి తన సాధారణ జీవితంలోకి హీరో వచ్చేస్తాడు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా దర్శకుడు ఎవరు? కేవి విశ్వనాథ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్ గా నటించింది ఎవరు? ఓకే. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో పిఎల్ నారాయణ పాత్ర ఏమిటి? అడుక్కుంటారు.
ఓకే ఐల్ గివ్ యూ రోడ్డుపై బిచ్చగాడు అడుక్కునేవాడు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరు? అట్లీస్ట్ 5వ క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. వెరీ ఈజీ క్వశ్చన్. ఈ సినిమాకి మాటల రచయిత ఎవరు? నాకు చెమటలు పెట్టే ఎందుకంటే షీలా గెలుస్తుంది అనుకున్నాను. టైమ్ అవుట్. దిస్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫిలిం పుష్పక విమానం, సైలెంట్ ఫిలిం. సైలెంట్ మూవీ. సో దేర్ వాజ్ నో రైటర్ ఫర్ దట్. మూకీ సినిమా. సో డైరెక్టర్ కూడా చాలా పెద్ద డైరెక్టర్, సంగీతం శ్రీనివాసరావు గారు. ఓకే. సినిమాలో కాంట్రాక్ట్ కిల్లర్గా నటించింది టిను ఆనంద్, ఏ ఫేమస్ హిందీ డైరెక్టర్ యాక్టర్. ఈ సినిమాలో పిఎల్ నారాయణ పాత్ర రోడ్డుపై బిచ్చగాడు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎనీ ఐడియా? కొంచెం మ్యూజిక్ పాడతావుగా? అంత లేదు సార్, బట్ ఇదిగో ట్రై చేస్తా. కేవి మహాదేవన్ సార్. ఎల్ వైద్యనాథన్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంపోజర్. 10,000 నీ అకౌంట్లో, 40,000 మా అకౌంట్లో. సో నువ్వు 460కి వచ్చావు. సో శ్రద్ధ 40,000. టేక్ 40,000 ఫ్రమ్ షీలా సింగ్. ఆర్డర్లోనే ఉంది. 460 షీలా, 470 నందకిషోర్, అష్మిత 480, రమేష్. కట్ చేస్తే రౌండ్ లో యాదవ్ వినా 4,90,000. ఈటీవీ ప్రేక్షకులకి SMS క్వశ్చన్. రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. ఈ సెకండ్ రౌండ్లో మీరు 1 by 1 అంటే మళ్ళీ హీరో గారితో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడికి శ్రద్ధ నిన్ను జాగ్రత్తగా తీసుకొస్తుంది. ఎత్తుకొస్తుంది సార్. ఎత్తుకురాదు. సో ఈ రౌండ్లో మీరు ఎంత పట్టుకుంటే మీకు అంత. అది ఎలా అంటే కలర్స్ చూశారు కదా, గ్రీన్, రెడ్, ఎల్లో. సో గ్రీన్, ఈ గ్రీన్ కలర్ 100 రూపాయలు, 100. రెడ్ కలర్ 500, ఎల్లో 1000. ఇవన్నీ గాల్లోకి లేస్తాయి, ఎగురుతాయి. ఈ గాల్లోకి లేచిన వీటిని మీరు మీ చేత్తో పట్టుకోవాలి. మీ జోబులో పెట్టుకోకూడదు, నోట్లో కుక్కోకూడదు. ఓకే. ఓకే, ఈ రౌండ్ వాల్యూ 1,00,000 రూపాయలు. ఈ ఒళ్ళంతా థ్రిల్లింత. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. స్టార్ట్ మ్యూజిక్. ఓకే నందు సార్ ఎలా ఉంది? చాలా థ్రిల్లింగ్ ఉంది సార్. ఒళ్ళంతా థ్రిల్లింత. ఒళ్ళంతా థ్రిల్లింత. ఒకటే ఫన్. యా. సో నువ్వు గ్రీన్ 12 పట్టుకున్నావు, రెడ్ 6 అండ్ ఎల్లో 11. సో గ్రీన్ 12 అంటే 1,200, రెడ్ 6 అంటే 3,000, ఎల్లో 11 అంటే 11,000. టోటల్గా నువ్వు పట్టుకున్న అమౌంట్ 15,200. థ్యాంక్ యూ నందు. 15,200 నీ అకౌంట్లో, బ్యాలెన్స్ మా అకౌంట్. ఇప్పుడు నీ అకౌంట్లో 3,85,200. గుడ్. అశ్విత, రెడీ ఫర్ ద యాక్షన్ ఎపిసోడ్, Absolutely. but more fun. So please. Start music. One more.
ఎలా ఉంది అశ్మిత? చాలా బాగుంది. ఈరోజు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. వచ్చిన ఎక్సర్సైజ్ అయిపోయింది, వార్మప్. యా. ఓకే, గ్రీన్ 15. సో 1500 గ్రీను, రెడ్ 3 1500 అండ్ ఎల్లో 4 4000. టోటల్గా 7000 పట్టుకున్నావు. సో 7000 అంటే ఈ లక్షలో 93,000 మా అకౌంట్లో, 7,000 నీ అకౌంట్. ఇంకా నువ్వు నందు కన్నా ఎక్కువే ఉన్నావు. నీ అకౌంట్లో 3,87,000. నేనేంగా నువ్వేగా ఏదో అన్నావుగా, ఇప్పుడు చూస్తాం. రెడీ? రెడీ సార్. వెల్కమ్. ఓకే, మ్యూజిక్ స్టార్ట్. ఏనన్నా ఇంత సపోర్ట్ చేస్తారు అనుకోలేదు సార్. ఎంత పట్టుంటావు? 10,000 ఉన్నాయి కాబట్టి 10,000 పట్టుంటాను. గ్రీన్ 9 పట్టుకున్నావు, అంటే 900. రెడ్ 3 పట్టుకున్నావు, 1500. ఎల్లో 4 పట్టుకున్నావు, సో 4,000. సో 6,400 నువ్వు పట్టుకున్నది, నువ్వు కాపాడుకున్నది. నీ అకౌంట్లో 3,96,400. గుడ్. ఇప్పుడు నువ్వే లీడింగ్ లో ఉన్నావు. కమాన్ కొంచెం. సార్ ఇంకా ఈసారి ఈ మంచి మూడ్ లో ఈ రౌండ్ అంటే నెక్స్ట్ షీలా రెడీ అవుతోంది. ఈలోగా నీకు కామెడీ అంటే చాలా ఇష్టం అని, మంచి జోకులు చెప్తావని నాకు తెలిసిందిలే. ఏదైనా మంచి జోక్ చెప్పు షీలాగా, ఒక 3. ఇది అంటే నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ కూడానా? లైట్గా సార్, అంటే నేను బీయింగ్ ఆర్టిస్ట్ని ఇమిటేట్ చేయడం అన్నది తప్పని నా ఉద్దేశం. బట్ ఓకే, ఈజీగా తీసుకునే వాళ్ళకి ఓకే, కొంతమంది డీప్గా ఫీల్ అవుతారు వాళ్ళందరి గురించి. కానీ నీకు విషయం తెలుసా, నన్ను ఇమిటేట్ చేస్తే నేను చాలా సీరియస్గా తీసుకుంటా. అందుకే రాదు సార్ నాకు. యాక్చువల్గా నేను నందకిషోర్ ఇద్దరం కలిసి చేస్తాం మిమిక్రీ. అవునా? చేసేటప్పుడు మీలాగా వాడు చేస్తాడు, నేను ప్రకాష్ రాజ్ గారిలా చేస్తాను. అవునా? అదే బిన్ లాడెన్ గారి గురించి చేసేవాళ్ళు. సరే, నేను నువ్వైతే ఏదో కొంచెం సీరియస్ అయ్యేవాడినేమో, నందుని చూస్తుంటే బుద్ధిమంతుడు అని. నాకు కూడా వచ్చు సార్, నాకు కూడా వచ్చు మీ వాయిస్. వచ్చా? అంటే సరే, ఇద్దరు మార్చి ఒకసారి ఇవ్వండి చూద్దాం. సో బిన్ లాడెన్ పట్టుకోవడానికి పంపించారు సార్ సాయి కుమార్ గారిని, ప్రకాష్ రాజ్ గారిని. ఇద్దరు వెళ్ళారు సార్. లోపల గుహలో బిన్ లాడెన్ ఉన్నాడు సార్. వీళ్ళిద్దరు వెళ్ళారు, గుహ బయట ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. బిన్ లాడెన్, నీకు మూతి మీద మీసముంటే, నువ్వు మగ పుట్టుంటే రారా బయటికి, నువ్వో నేను తెలుసుకో. వాడు తెలిసేదే నా కొడుకు లోపలే. అన్నా 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 అన్నా, కూల్ రిలాక్స్, కూల్ అన్నా. వాడు బయటికి రాకపోతే నేను వెళ్ళి ఫ్యాట్ 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 అని వేసేస్తా. నా మాట రా, మనం ఇంతలాగా ముత్తుకుంటారు, ఎంతో మంది జీవితాలు నాశనం చేసి చంపేశాడు వాడు. నీకు ఒక్క లాస్ట్ ఛాన్స్, వస్తావా? నన్నే రమ్మంటావా? వాడి పచ్చడి చేస్తున్నట్టు పచ్చడి చేస్తున్నట్టు చేస్తాడు కొడుకుని బయటికి. అన్నా అన్నా, నాకు డౌట్, వాడు ఎంత పిలిచినా బయటికి రావట్లేదంటే, అన్నా వాడికి తెలుగు రాదన్నా, రాదు. అందుకే వదిలేస్తారే, అందుకే వదిలేస్తా. సూపర్ సారీ లేదు, చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది. గీతం బిగ్ హ్యాండ్. ఎవరో విసిల్ కొట్టారు, విసిల్ ఎవరు కొట్టు, విసిల్ కొట్టు.
అక్కడ చూడు, అక్కడ చూడు. థ్యాంక్ యూ సూపర్ సూపర్. మేము ఐ థింక్ కన్నడ లాకప్ డెత్ అని ఒక సినిమా, నేను నా బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. అప్పుడు మేము ఇద్దరం దేవరాజు గారికి ఫ్రెండ్ క్యారెక్టర్స్ అనమాట. అప్పుడు ఇద్దరు అనుకుంటుండేవాళ్ళం, మనం ఎప్పుడు రావుతాం, మనకి ఎప్పుడు డైలాగులు ఇస్తారు, మనం ఎప్పుడు పెర్ఫామ్ చేస్తాం. వాడు మంచి స్టేజ్ ఆర్టిస్టు అండ్ ఈరోజు నేషనల్ అవార్డు తీసుకున్నాడు. సో ప్రకాష్, keep it up. మేము కూడా స్టేజ్ ఆర్టిస్టులు, అవునా? డ్రామా నుంచి. ఓ, ఈ ఫీల్డ్కి ఇద్దరం కలిసే వచ్చాం. అలాగా? సార్ వీళ్ళు మంచి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి, కానీ ఇట్లాంటి ఫ్రెండ్స్ కి నేను ఎప్పుడు చూడలేదు. క్లాస్ మెన్స్, రూమ్ మెన్స్ ఇద్దరే పక్క పక్కనే ఉంటారు. నందు మ్యారీడ్ కానీ తిని మ్యారీడ్ కాదు, కానీ మంచి గుడ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్షిప్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఇట్ స్టాండ్స్ సార్ ఆల్వేస్. అవును, నిజం. కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ఫ్రెండ్స్ అంటారు. అలాగా మీ ఇద్దరి ఫ్రెండ్షిప్కి, మీ స్నేహానికి థ్యాంక్ యూ సార్. మరి ఈ రౌండ్లో ఒళ్ళంతా థ్రిల్లింత షీలు, ఇంకేదో నిక్ నేమ్ చెప్పావు? గుడియా. గుడియా. శ్రద్ధ, గుడియాని తీసుకురా. స్టార్ట్ మ్యూజిక్. శిలా 19 గ్రీన్ బాగానే పట్టుకుంది, కానీ ఎల్లో పట్టుకుంటే బాగుండేది. చిన్న అమౌంట్ పట్టుకుంది, చిన్న చేతులు. 3 రెడ్, 2 ఎల్లో. సో 1900, 1500, 2000 అన్ని కలిపితే 5400 పట్టుకున్నావు. సో లక్షలు 5400 నీ అకౌంట్లో, మిగతాది మా అకౌంట్. నీ అమౌంట్, నీ బ్యాలెన్స్ అమౌంట్ 3,65,400. ఇప్పుడు మనం రౌండ్ నెంబర్ 3లోకి వెళ్తున్నాం. సో లక 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 లక. Let's start round number 3. లక 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 లక. ఫస్ట్ క్వశ్చన్, నిర్మాతగా నాగార్జున తొలి చిత్రం ఏది? క్వశ్చన్ నెంబర్ 2, కుంతీదేవి సంతానంలో పెద్ద కొడుకు ఎవరు? కర్ణుడు. గుడ్. నెంబర్ 3, మన దేశంలో పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ వాడతాం, మరి అమెరికాలో ఏమంటారు? ఏరియా కోడ్. సారీ. 4, రాహుల్ గాంధీ ఈ సంవత్సరం జూన్ 19న ఎన్నవ బర్త్డే జరుపుకున్నారు? హెచ్ఎస్బిసిని పూర్తిగా చెప్పండి. ఈ రాంగ్ ఆన్సర్ అయితే మైనస్ అవుతుంది సార్. అనే ఉండదు కానీ Okay, sir. తెలియకపోతే పాస్. హాంకాంగ్ స్టాండర్డ్. సారీ. క్వశ్చన్ నెంబర్ 6, అల్లు అర్జున్ తెరపై కనిపించిన మొదటి చిత్రం ఏది? గంగోత్రి. సారీ. ఓకే, 6 క్వశ్చన్లో నిర్మాతగా నాగార్జున తొలి చిత్రం ప్రేమాభిషేకం. కుంతీదేవి సంతానంలో పెద్ద కొడుకు కర్ణుడు, కరెక్ట్. మన దేశంలో పోస్టల్ కోడ్ అంటే పిన్ కోడ్ వాడతాం, మరి అమెరికాలో ఏమంటారు? ఆన్సర్ జిప్ కోడ్, జోనల్ ఇన్ఫర్మేషన్ ప్లాన్. రాహుల్ గాంధీ ఈ సంవత్సరం జూన్ 19న ఎన్నవ బర్త్డే జరుపుకున్నారు? 39వ బర్త్డే. హెచ్ఎస్బిసి హాంకాంగ్ షాంఘాయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్. అల్లు అర్జున్ తెరపై కనిపించిన మొదటి చిత్రం డాడీ. సో ఒకటే చెప్పావు కరెక్ట్గా. రెండోది కూడా చెప్పాను సార్, బట్ ముందు అది చెప్పాను. చెప్పావు కానీ ఆన్సరే కదా మరి. ఓకే సార్. సో ఒకటే అంటే 25,000 నీ అకౌంట్లో, 1,25,000 మా అకౌంట్లో. సో నందకిషోర్, ఇప్పుడు నీ అకౌంట్లో నీ బ్యాలెన్స్ 5 లక్షల్లో 2,60,200. ఇప్పుడు మరి అష్మిత ఎలా ఆన్సర్ చేస్తుందో చూద్దాం.
చెప్పేస్తావేమో. లక్క 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 లక్క. రెడీ? రెడీ సార్. క్వశ్చన్ నెంబర్ 1. అరుంధతి సినిమాలో బాల అరుంధతిగా నటించింది ఎవరు? ఐ థింక్ షీ గాట్ నంది అవార్డ్ దిస్ ఇయర్. పాస్ సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. యముడి తండ్రి ఎవరు? పాస్. నెంబర్ 3. థెరాన్ పాండ్ అనే సైంటిస్ట్ కనుక్కున్న మెడిసిన్. హెరాన్. థెరాన్. హెరాన్. THERON. థెరాన్. ఓకే, పాస్. పాస్ సార్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. చార్మినార్ నిర్మించి ఇప్పటికి ఎన్నేళ్లైంది? 300. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. మన్మోహన్ సింగ్ ద ప్రైమ్ మినిస్టర్. సో మన్మోహన్ సింగ్ భార్య పేరేమిటి? మిస్సెస్ మన్మోహన్ సింగ్. మిసెస్ మన్మోహన్ సింగ్. అంతే కదా సార్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 6. భూ కైలాస్ టైటిల్ తో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? సార్. భూ కైలాష్ టైటిల్ తో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? 3. సారీ, 2. ఒకటి ఎన్టీఆర్ గారితో, ఇంకోటి వేణుమాధవ్తో. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. అరుంధతి సినిమాలో బాల అరుంధతిగా నటించింది బేబీ దివ్య. యముడి తండ్రి సూర్యుడు. థెరాన్ పాండ్ అనే సైంటిస్ట్ కనుక్కున్న మెడిసిన్ కోల్డ్ క్రీమ్. చార్మినార్ నిర్మించి ఇప్పటికీ 418 సంవత్సరాలు, 1591లో నిర్మాణం. మన్మోహన్ సింగ్ భార్య పేరు నాట్ మిసెస్ మన్మోహన్ సింగ్, గురు శరణ్ కౌర్. భూ కైలాస్ టైటిల్ తో ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు వచ్చాయి? భూ కైలాస్ 2. ఎన్టీఆర్, వేణుమాధవ్. 6. గాన్. గాన్ అంటే ఎంత గాన్? 1.5 lakh గాన్. సో 1,50,000 మా అకౌంట్లోకి. నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత? 2,37,000 మీ అకౌంట్లో ఉంది. సో ఇప్పుడు ఆ 1,50,000 మా శ్రద్ధ తీసుకెళ్ళిపోతుంది. అడ్వాన్స్ भी दे दो ना. ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్యా, వచ్చామా బుల్లెట్ దిగిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 1. ఎప్పుడు వచ్చామనేది కాదన్నయ్యా, బుల్లెట్ దిగిందా లేదా? ఈ డైలాగ్ రచయిత ఎవరు? పూరి జగన్నాథ్. రైట్. క్వశ్చన్ నెంబర్ 2. త్రిలోచనుడు అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? విష్ణుమూర్తి. సారీ. 3. 2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ ఎన్ని స్థానాల నుంచి పోటీ చేసింది? 1 or 2. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. మరియా షరపోవా ఏ దేశ క్రీడాకారిణి? ఫ్రాన్స్. సారీ. క్వశ్చన్ నెంబర్ 5. అక్టోబర్ 31, 2009 నాటికి ఇందిరాగాంధీ మరణించి ఎన్నేళ్లయింది? 30. క్వశ్చన్ నెంబర్ 6. గోపాలరత్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ అనేది ఏ దర్శకుడి అసలు పేరు? టైమ్ అవుట్. లక 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 లక. త్రిలోచనుడు. శివుడు. 3వ కన్ను ఉన్నవాడు శివుడు. శివుడు. 2009 ఏపీ అసెంబ్లీ ఏదో 100 ఎంత చెప్పా, 270 వాళ్ళు పోటీ చేసిన స్థానాలు. 2 చెప్పాను. మరియా షరపోవా ఎక్సలెంట్ ప్లేయర్, రష్యా. అక్టోబర్ 31, 2009 నాటికి ఇందిరాగాంధీ మరణించి ఎన్నేళ్లయింది? 25 ఏళ్లు. గోపాలరత్నం సుబ్రహ్మణ్యం అయ్యర్ వండర్ఫుల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ మణిరత్నం. సో 25,000 నీ అకౌంట్లో హోల్డ్ చేసుకుంటూ 1,25,000 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. సో నీ బ్యాలెన్స్ 2,71,400. శ్రద్ధ 1,25,000 మన రజనీకాంత్ దగ్గర నుంచి తీసుకో. క్వశ్చన్ నెంబర్ 1. ఆశా భోన్స్లే ఇటీవల ఏ తెలుగు సినిమాలో పాడింది? క్యూఆ. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. భారతదేశ మాజీ ప్రధానులలో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్స్ గిరిధర్ కవిరాయ్ అనే కలం పేరు ఎవరిది? పెన్ నేమ్. పాస్. క్వశ్చన్ నెంబర్ 3.
ఏ భారతీయ రాష్ట్రం నేపాల్ భూటాన్ల మధ్య ఉన్నది? స్టేట్. పాస్. క్వశ్చన్ నెంబర్ 4. ఇటలీలో జీసస్ క్రైస్ట్ తల్లిని ఏమని పిలుస్తారు? క్వశ్చన్ నెంబర్ 5. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి ఎవరు? మన తెలుగు ఆవిడ, అంతకంటే క్యూ లేని. అశ్విత, నీకు తెలుసా? కనుక్కుంటుంది, నీకు తెలుసా నీ అమ్మాయి? క్వశ్చన్ ఓకే, పాస్. క్వశ్చన్ నెంబర్ 6. తబసుం హష్మి, ఇది ఏ హీరోయిన్ అసలు పేరు? కమాన్, యూ హ్యావ్ టు టెల్ దిస్. ఏమిటి? కమాన్. ఏమి చెప్పలేదు ఇంతవరకు. అబ్బో, మీకు ఆనందమే, ఎందుకంటే తను మొత్తం టబు. వెయిట్ హెల్ప్ చేశారా? లేదు సార్. నువ్వు చెప్పావు, చెప్పకూడదు. హెల్ప్ చేస్తే సో 6 చెప్పలేదు. ఓకే. 6కి 6 నో. ఆశా భోన్స్లే ఇటీవల ఏ తెలుగు సినిమాలో? చందమామ. అక్కడ కూడా రజనీ స్టైలే. భారతదేశ మాజీ ప్రధానుల్లో గిరిధర్ కవిరాయ్, అటల్ అటల్ బిహారీ వాజ్పేయి. బిహారీ వాజ్పేయి. ఏబి వాజ్పేయి. ఆయన ధర్మయుగ్ అనే పత్రికలో ఈ పేరుతో ఎన్నో కవితలు రాశారు. ఈజ్ అ గుడ్ రైటర్ అండ్ ఉర్దూలో చాలా బ్రహ్మాండంగా రాస్తారు ఆయన. ఏ భారతీయ రాష్ట్రం నేపాల్ భూటాన్ల మధ్య ఉన్నది? సిక్కిం. తెలుసా ఆన్సర్? గుడ్. ఇటలీలో జీసస్ క్రైస్ట్ తల్లిని ఏమని పిలుస్తారు? తెలియదు మదర్ సార్. మేరీ. మడొన్నా అంటే ఇటలియన్ భాషలో మై లేడీ అని అర్థం. మడొన్నా. ప్రస్తుతం కేంద్ర మానవ వనరుల శాఖ అన్నారాళ్ళు దగ్గుబాటి పురంధేశ్వరి. తబసుం హష్మి, ఇది ఏ హీరోయిన్ అసలు పేరు? టబు. సో ఐఎమ్ సారీ, 1,50,000 నీ అకౌంట్లో నుంచి మా అకౌంట్లోకి. షీలు అందరికంటే తక్కువ, 2,15,400. ఈటీవీ ప్రేక్షకులకి SMS క్వశ్చన్. ఓకే, డోర్స్ ఓపెన్. ఈజీ. అమ్మా ఏమిది? మ్యూజిక్ ప్లీజ్. పూరా డౌన్. బెండవాలి. నో వరీ. అది వచ్చినప్పుడు యాక్చువల్లీ అది తగలదు, అది థర్మోకోలే, కానీ అది వస్తున్నప్పుడు ఇట్స్ లైక్ సో స్కేరీ. ఓ మై గాడ్. అదే మరి, వదలా బొమ్మాలి, వదలా. బట్ వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ. వెల్ డన్. 2 లక్షలు మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. $37,000 నీ అకౌంట్లో ఇంకా ఉంది. నెక్లెస్ వస్తావు బాబు? కనా డోర్స్ ఓపెనా? మ్యూజిక్. మీ సైజ్ కన్నా డబుల్ ఉంది అది. మామూలుగా విరకొట్టలేదు గోడ్ని. విలన్ అంతేనా? ఏంటి అసలు ఏమనుకున్నావు పొజిషన్? ఎలా ట్రై చేసావు? అంటే 2 కాళ్ళు కలిసిపోయి కదా, అంటే 2 కాళ్ళు ఒకదానికి ఒకటి పెట్టాలి ఇలాగా. అంటే స్ట్రైట్ గా పెట్టేసి తల ఓ. దెబ్బ కొట్టింది. రమేష్, 2,71,400 రూపాయల నుంచి
2 లక్షలు శ్రద్ధ మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్. రమేష్, నువ్వే లీడింగ్లో ఉన్నావు. 71,400తో నువ్వు లీడ్లో ఉన్నావు. వెల్కమ్ టు వదల బొమ్మాలి వదల. డోర్స్ ఓపెన్. ఈజీ కదా. కమాన్ కమాన్. అయ్యో లెగ్ కష్టంగా ఉంది, దూరట్లేదు దాంట్లో. అవునా? కాళ్ళు తీసేసి ఉంటే బాగుంది. మళ్ళీ ట్రై చేద్దామా? మరి గోడ లేదే, ఇంకోటి ఇంకో లేదు. సరే కుంఫు పోస్చర్ మా వ్యూవర్స్ కోసం వచ్చే ఒక కట్ట, ఒక ఏమంటారు దానికి, కట్ట అంటే వాట్ ఇస్ దట్ దే కాల్? ఎనీ కటాస్. కట్టాసా? ఒక కట్ట చూపించండి. నా మీద వద్దు ప్రయోగం. అమ్మో, నేను భయంగా ఉంది బాబు నాకు. ఇప్పుడు బొమ్మలు అడ్డి లేదు. రెడీ? వదల బొమ్మాలి. వెల్డన్. 15,400. శ్రద్ధ ప్లీజ్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ మీ అకౌంట్స్లో నందు 60,200, అష్మిత 37,000, రమేష్ ఇప్పటికి నువ్వే విన్నర్ 71,400, షీలా ద లీస్ట్ 15,400. బట్ ఈ గేమ్ షోలో చిన్న కిక్ ఏంటంటే ఇప్పుడు ఆడబోయే రౌండ్ ఇది కొడితే కొట్టాలిరా. ఈటీవీ ప్రేక్షకులకి ఎస్ఎంఎస్ కోసం గేట్ వే ఆఫ్ ఇండియా ఎక్కడుంది? ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి ముంబై, ఆప్షన్ సి భోపాల్. మీ సమాధానాన్ని వావ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి సరైన సమాధానాన్ని ఆప్షన్ ఏ ఆర్ బి ఆర్ సి అని టైప్ చేసి 56000606 అనే నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. వచ్చిన సరైన ఎంట్రీలో 4 లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి మీ చేత వావ్ అనిపించే వెరైటీ గిఫ్ట్ ని పంపిస్తాం. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వావ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ అడ్రస్ టైప్ చేసి 56000606 అనే నెంబర్ కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, ఎస్ఎంఎస్ చేయండి. టేక్ ఎ బ్రేక్. ఎడారులే లేని ఒకే ఒక్క ఖండం ఏది? సింగ్ దగ్గర లాక్కోవడానికి ఏముంది సార్? అష్మిత దగ్గర నుంచి లాక్కుంటావా? వెల్కమ్ బ్యాక్ టు వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షో. ఈ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో ఎవరు విన్నర్ అని డిసైడ్ చేసే రౌండే ఈ కొడితే కొట్టాలరా. కరెక్ట్ గా వినండి క్వశ్చన్, ఆ తర్వాత బజర్ నొక్కండి. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 5. బజర్ రౌండ్, బోనస్ రౌండ్, కొడితే కొట్టాలిరా. ఫస్ట్ క్వశ్చన్, మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఏ దేశాల జట్ల మధ్య జరిగింది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, మనిషి ఎర్ర రక్త కణం ఎంతకాలం బతుకుతుంది? క్వశ్చన్ నెంబర్ 3, సుందరకాండ టైటిల్ తో తెలుగులో 2 సినిమాలు వచ్చాయి. ఇది రెడీ అనుకుంటా అందరూ.
మొదటి దానిలో వెంకటేష్ హీరో, రెండవ సినిమాలో హీరో ఎవరు? ఎవరికి తెలీదా? ఓకే, క్వశ్చన్ నెంబర్ 4. రమేష్ గెలిచేటట్టున్నాడు ఈ రౌండ్. ఎడారులే లేని ఒకే ఒక్క ఖండం ఏది? నో డెజర్ట్. ఓకే, లాస్ట్ క్వశ్చన్. క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ లో వివిఎస్ అంటే ఏమిటి? వి ఫర్ వంగిపురపు, వెంకట సాయి లక్ష్మణ్. వండర్ఫుల్, వావ్. సో ఇప్పుడు నువ్వు 20,000 హోల్డ్ చేసుకుంటూ కొట్టావు, కొడితే కొట్టాలి రాలో కొట్టావు ఒక 6. లాస్ట్ క్వశ్చన్తో 20,000. ఇప్పుడు నువ్వు వీళ్ళ ముగ్గురు అకౌంట్లో ఎవరో ఒకరి దగ్గర నుంచి నువ్వు ఇప్పుడు స్నేహితుడి దగ్గర నుంచి లాక్కుంటావా, అష్మిత దగ్గర నుంచి లాక్కుంటావా, షీలా సింగ్ దగ్గర నుంచి లాక్కుంటావా? శీలా సింగ్ దగ్గర లాక్కోవడానికి ఏముంది సార్? 20,000లో 15,000. హ్యాపీగా తీసుకో. మైనస్ లో ఉంది తనే. మేమే 500 ఎంత అయ్యాలి? నువ్వు ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి. యు ఆర్ ది 1 ball 6 runs లాగా ఉంది. లేదు మొహమాట పడుతున్నాడు ఏంటో. మొహమాట పడటం కాదు సార్, ఏం చేయాలి అర్థం కాదు. నాకు ఇచ్చేస్తా పని. అష్మిత దగ్గర నుంచి 20,000 తీసుకుంటా. తెలుసు. సో అష్మిత, నీ అకౌంట్లో నుంచి 20,000 నందు అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. నీకు 17,000. నందు 80,200. వెల్ డన్. మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఏ దేశాల జట్ల మధ్య జరిగింది? అమెరికా అండ్ కెనడా. మనిషి ఎర్ర రక్త కణం 120 రోజులు అది అంతకాలం బతుకుతుంది. సుందరకాండ టైటిల్తో తెలుగులో 2 సినిమాలు, ఒకటి వెంకటేష్, రెండోది అల్లరి నరేష్, బాపుగా డైరెక్ట్ చేశారు. ఎడారులే లేని ఒకే ఒక్క ఖండం యూరోప్. దేర్ ఇస్ నో డెజర్ట్. సో క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, వంగీపురపు వెంకట సాయి లక్ష్మణ్. సో ఈ ఎపిసోడ్ విన్నా నందు. మంచి కిక్కిచ్చే గేమ్ షో. చార్మినార్ సిటీ గుడి ఎస్ఏ రాజా జనక 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 గోలకొండ గోలపట్టి చార్మినార్ సిటీ గుడి ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 ఎస్ఏ రాజా జనక 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 జనక. చూసారుగా, వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. కిక్ ఇచ్చింది కదా, హాయిగా పడుకోండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, గుడ్ నైట్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటే వావ్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ అడ్రస్ టైప్ చేసి 56000606 అనే నెంబర్కి SMS చేయండి. సాయి కుమార్ డ్రెస్ కట్నెస్సీ, కాన్ ట్రెడిషన్స్, సోమాజిగూడ, హైదరాబాద్. Very unbelievable to me. I didn't expect that. It's really a big wow. నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని, మారదు లోకం మారదు కాలం. మంచి కిక్. ఈ సినిమాలో హీరో ప్రేయసిగా జర్నలిస్ట్ గా నటించింది ఎవరు? 10,000 నీ అకౌంట్ లో, 40,000 మా అకౌంట్ లో. కనిపిస్తున్నాయా గ్రీన్ ఎల్లో లేదా ఒకటే ఏదో చాయిస్ లో పట్టేస్తున్నావా? చాలా బాగుంది సార్. ఇట్స్ వెరీ న్యూ యాక్చువల్లీ. వీర వెంకట దుర్గా శివ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఇది ఏ దర్శకుడి పూర్తి పేరు? చంద్రలో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా తన్నానే. ఈరోజు నిజంగా ఇండియాలో చెప్పమని అందరూ వెళ్ళి ఓటేస్తున్నారా?
ఎందుకు అప్పర్ మిడిల్ క్లాస్ ఓటు వేయడానికి రావట్లేదు? నేనైతే పక్కా షూరిటీ ఇస్తున్నా సార్, యూత్ మొత్తం ఓటేస్తుంది సార్. కిక్ మీ- కోసం అన్న ఇక్కడికి రండి. మీరు రండి, మీరందరూ కిక్ కోసం వచ్చి ట్రై చేయండి. సో డోంట్ మిస్ దిస్. వాడు బయటికి రాకపోతే నేను వెళ్ళి ఫ్యాట్ 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 అని వేసేస్తా. సాంగ్ వెళ్తోంది, సడన్ గా ఆవిడ వచ్చి నన్ను ఎత్తుకుంది. వావ్! రేపు రాత్రి 9:30 వాడు బయటికి రాకపోతే నేను వెళ్ళి ఫ్యాట్ 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 అని వేసేస్తా. సాంగ్ వెళ్తోంది, సడన్ గా ఆవిడ వచ్చి నన్ను ఎత్తుకుంది. వావ్! ఈ రోజు రాత్రి 9:30 నన్ను ఇమిటేట్ చేస్తే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఏనన్నా? వండర్ఫుల్ వావ్ వావ్! రేపు రాత్రి 9:30 నన్ను ఇమిటేట్ చేస్తే నేను చాలా సీరియస్ గా తీసుకున్నాను. ఏనన్నా? వండర్ఫుల్ వావ్ వావ్! ఈ రోజు రాత్రి 9:30